నార్మల్లీ యూట్యూబ్లో అయినా ఓన్లీ యాక్టింగ్ తీసుకుందాం. యాక్టింగ్లో అమ్మాయిలు సర్వైవ్ అవ్వడం చాలా ఈజీ అని చాలామంది అనుకుంటారు. కానీ అనుకున్నంత ఈజీ కాదు. అంటే మన పక్కనే ఉండి ఒక స్టేజ్లో హెల్ప్ చేసిన వాళ్ళు మీరు ఇందాక అన్నట్టు పెద్ద స్టేజ్కి వెళ్ళాక చెయ్యి ఇచ్చి మళ్ళీ పైకి లాగుతారంటే లేదు, ఆల్రెడీ హెల్ప్ చేశాం కదా అన్న ఒపీనియన్లో వాళ్ళు ఉండొచ్చు. మామూలుగా వాళ్ళు అనుకున్నంత కేక్ వాక్ అయితే కాదు. అండ్ ఆల్సో అంటే somehow అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ ద జెండర్, అబ్బాయిలకి బెటర్ అమ్మాయిలకి బెటర్ అని కాదు, కానీ నంబర్ ఆఫ్ మేల్ కౌంటర్ పార్ట్స్ ఇన్ ద ఇండస్ట్రీ చాలా ఎక్కువ. ఫీమేల్స్ బయటకు వచ్చి యాక్టింగ్ చేసే వాళ్ళు చాలా తక్కువ. సో బయట ఎలా ఉంటుందంటే వచ్చి చేసే వాళ్ళే తక్కువ కాబట్టి చేసిన అందరికీ ఏదో ఒక ఆపర్చునిటీ వస్తుంది అన్నట్టు ఉంటారు. కానీ నో, నాట్ నెసెసరీ. బట్ చెప్పాలంటే ఫర్ అ మ్యాన్ స్పాన్ ఇన్ ద ఇండస్ట్రీ ఎక్కువ ఉంటుంది దాన్ ఫర్ అ ఉమెన్. అంటే నాట్ జస్ట్ యూట్యూబ్, నాట్ జస్ట్ సినిమా, హీ కెన్ వర్క్ అంటే ఒక అట్లీస్ట్ ఒక 20-30 years ఎరాలో తను మల్టిపుల్ ఫిల్మ్స్, మల్టిపుల్ జానర్స్, ఏజ్ అన్ని ప్లే చేయగలడు. అమ్మాయి వరకు వచ్చేసరికి చాలా కన్స్ట్రక్టివ్ అండ్ రెస్ట్రిక్టెడ్ ఎన్విరాన్మెంట్ అయిపోయింది. ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్, ఇంత నుంచి ఇంత, ఈ కైండ్ ఆఫ్ రోల్స్ అని స్టీరియో టైప్ అయిపోతుంది బాగా. మెన్ హ్యావ్ మోర్ ఆప్షన్స్ టు ఎక్స్ప్లోర్ వేర్ విమెన్ డోంట్. అది అన్ఫార్చునేట్లీ మరి ఎందుకు అర్థం కాదో జనాలకి కానీ బయట కానీ. అగైన్ యూ కాంట్ కీప్ ఎక్స్ప్లెయినింగ్ పీపుల్ అంటే ఇది 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 అని నువ్వు అందరికీ చూపించలేవు. కానీ అబ్బాయిలకైతే ఈ వర్క్ కాబట్టి ఆ వర్క్, లేకపోతే ఈ పర్సన్ కాబట్టి ఆ పర్సన్, వాళ్ళతో పాటు డే అండ్ నైట్ జర్నీ చేస్తారు. వాళ్ళు ఈ పని కాబట్టి ఆ పని చెప్తే మొహమాటం లేకుండా చేస్తారు. సో దట్ వాళ్ళతో కొంత జర్నీ చేస్తే నెక్స్ట్ ఆపర్చునిటీ వస్తుంది. అమ్మాయిలకి ఆ ఫెసిలిటీ కూడా లేదు కదా. ఈ పర్సన్ ద్వారా మనకి ఒక ఆపర్చునిటీ వస్తుందని తెలిసిన అమ్మాయి అయినందువల్ల యూ హ్యావ్ సమ్ బౌండరీస్. దీన్ని దాటి ఈ అవర్స్ దాటి నేను పని చేయలేను, ఈ అవర్స్ దాటి నేను మీట్ అవ్వలేను, ఈ ప్లేస్ దాటి నేను బయటికి రాలేను. సో ఇవి కష్టం. అవి డెఫినెట్లీ అంటే సో ఇండస్ట్రీలో సోషలైజింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే నువ్వు ఏదో పార్టీలకి వెళ్ళాలి, తాగాలి, తిరగాలి అనే కాదు, కానీ యూ టెన్ టు మీట్ మోర్ పీపుల్. నీకు అసలు అంటే ఒక కాస్టింగ్ కాల్ పెట్టే వరకు అక్కడ రిక్వైర్మెంట్ ఉంది ఆ ప్రొడక్షన్ హౌస్ లో అన్న విషయం కూడా మన దాకా రాదు. అది పబ్లిక్ గా అనౌన్స్ చేయరు, ఇన్సైడ్ సర్కిల్లోనే మాక్సిమం కాస్టింగ్ అయిపోతుంది. సో నాకు ఈ ప్రొడక్షన్ హౌస్ లో ఆ ప్రొడక్షన్ హౌస్ లో కొద్ది గొప్ప కాంటాక్ట్స్ ఉంటే ఓహో ఇక్కడ కాస్టింగ్ ఉంది అని వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుస్తుంది. అసలు నాకు కాంటాక్ట్సే లేనప్పుడు ఛాన్స్ లేదు నాకు తెలియడానికి. ఆ సినిమా అయిపోయి అరే ఈ రోల్ వీళ్ళు చేశారు నాకు ఎందుకు రాలేదు అని తర్వాత అనుకుంటే బికాస్ యూ డోంట్ నో పీపుల్ ఫ్రమ్ దట్ మీడియా హౌస్. అంటే యూ డోంట్ హ్యావ్ టు గో పార్టీయింగ్, యూ డోంట్ హ్యావ్ టు చిల్ విత్ పీపుల్, బట్ నీకు సోషల్ సర్కిల్ అయినా తెలిసే ఇది ఉండాలి. బట్ సమ్హౌ అందరం జెల్ అవ్వలేము. అంటే ఫర్ మీ ఐ హ్యావ్ సమ్ లైక్ ఐ టోల్డ్ ఆ బౌండరీస్ వల్ల నేను కొన్ని జెల్ అవ్వలేము, కొన్ని చేయలేము. ఫర్ మెన్ ఇట్ ఇస్ డెఫినెట్లీ బెనిఫిషియల్. అట్లా నిజంగా సోషల్ అయ్యి పార్టీస్కి వెళ్ళి డస్ దట్ అంటే మనం విజిబుల్ గా ఉంటే ఆపర్చునిటీస్ వస్తాయా అంటారు. ప్రాబిలిటీ నాకైతే కనిపిస్తుంది. ఐ హియర్ ఫ్రమ్ పీపుల్ అంటే సోషలైజ్ వెళ్ళు, పార్టీస్ వెళ్ళు అని కాదు, యూ హ్యావ్ టు హ్యావ్ అట్లీస్ట్ అ ప్రొఫెషనల్ రిలేషన్షిప్ విత్ ఎవ్రీబడి. అంటే మెయింటైన్ చేయగలగాలి. అంటే యూ హ్యావ్ టు నో పీపుల్, పీపుల్ హ్యావ్ టు నో యూ. అంటే ఇప్పుడు ఒక రీల్ ఫేమస్ అయిందనో ఒక వీడియో ఫేమస్ అయిందనో ఓహో ఈ అమ్మాయి చేస్తుంది అని దాని ద్వారా కాదు, అట్లీస్ట్ దాని తర్వాత తెలిసినా సరే ఈ అమ్మాయి ఎక్కడ వర్క్ చేస్తుంది, సో అండ్ సో డైరెక్టర్, హలో అండి, హాయ్ బాయ్ అన్న పరిచయం అయినా మనుషులతో ఉంటే దిల్ కీప్ కన్సిడరింగ్ యూ వెన్ దేర్ ఆర్ ఆపర్చునిటీస్. అంటే యూ హ్యావ్ టు బి విజిబుల్. నువ్వు వాళ్ళతో కాంటాక్ట్ లో టచ్ పాయింట్స్ టచ్ చేస్తూ ఉంటే విల్ బి విజిబుల్ అన్నది నేను విన్నాను. మరి కానీ విరాజ్ దా ఇజంట్ దిస్ కన్ఫ్యూజింగ్ ఏంటి అంటే ఇవాళ హిట్ అయింది, వీఆర్ ఫేమస్ టుడే, రేపు ఇంకొకటి వస్తుంది, వీఆర్ నో బడీ, మళ్ళీ ఆపర్చునిటీ కోసం చూస్తూ ఉంటాం, మళ్ళీ ఒక ఆపర్చునిటీ వస్తుంది, మళ్ళీ అలా మెరుస్తూ ఉంటాం. అంటే ఇదంతా ప్రెషర్లా ఉండదా? కీప్ ఆన్ రన్నింగ్. పెద్ద స్టార్స్ తీసుకుంటే తప్ప మిగతా జర్నీ అంతా అలాగే అంతే ఉంటుంది. దట్ ఈస్ వై ఫిక్స్డ్ జాబ్, సెట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎందుకు ఉండదు మనకి అంటే సమ్ డేస్ వీఆర్ వెరీ బిజీ, సమ్ డేస్ వీఆర్ వెరీ ఫ్రీ. అంటే వస్తే మనకు అన్ని పనులు ఒకే రోజు వచ్చి పడతాయి, లేని రోజు సంబడి కాల్ మీ, సంబడి గివ్ మీ సమ్ వర్క్ అన్నట్టు ఉంటుంది. ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే 9 to 5 జాబ్ ఎలా ఉంటుందంటే వీకెండ్స్ చిల్ అవుతారు, మండే టు ఫ్రైడే వర్క్ చేస్తారు, ప్యాటర్న్ ఉంది. మనది ప్యాటర్న్ లేదు. నీకు షూట్ ఉంది అంటే పండగ లేదు, పబ్బం లేదు, ఆదివారం లేదు, ఏం లేదు, నువ్వు వెళ్ళి వర్క్ చేయాలి, అదే పండుగ అంతే. బికాస్ ఫర్ యూ యువర్ వర్క్ ఇస్ ఎవ్రీథింగ్. అంటే నువ్వు ఆ సెక్యూర్డ్ లైఫ్ వద్దనుకుని కదా వచ్చావు. యూ కాంట్ కంప్లైన్ అబౌట్ దిస్ ఆల్సో.
నువ్వు హజల్ చేయడానికి ప్రిపేర్ అయ్యావు కాబట్టి యూ హ్యావ్ టు హజల్ అంతే. దర్ ఇస్ కానీ ఆ హజల్ కొంతవరకు కొందరు సిచ్యువేషన్లో కొంతవరకు భలే టార్చర్లా ఉంటుంది. ఒక్కొక్క రోజు వర్క్ వచ్చిందా ఈ టార్చర్ అసలు గుర్తురాదు, పరిగెడతాం మళ్ళీ. ఇస్ ఇట్ ద సేమ్? యా ఆఫ్ కోర్స్ విల్ లవ్ అవర్ వర్క్. అంటే దేనికోసం అయితే అన్ని వదులుకొని వచ్చామో విల్ లివ్ ఫర్ దాట్. అండ్ బ్యాడ్ డేస్ అంటారా, డోంట్ యూ థింక్ ఇట్స్ దేర్, ఇట్స్ జస్ట్ దేర్. ఎవ్రీ అదర్ డే మనకి ఏదో ఒకటి స్టార్ట్స్ కమింగ్ అప్. అండ్ సమ్ టైమ్స్ వర్క్ ఉన్నా కూడా యూ హ్యావ్ సచ్ అ బ్యాడ్ డే రైట్ ఫ్రమ్ ద డే యూ వేకప్ వెళ్ళేదాకా. థింగ్స్ డోంట్ ఫాల్ ఇన్ ప్లేస్, బ్యాడ్ న్యూస్లు వింటాము, ఇందులో నువ్వు సెలెక్ట్ అవ్వలేదు, ఇది నీకు రాలేదు, డైరెక్టర్ సేస్ ఎందుకు ఇన్ని టేకులు తీసుకుంటున్నావు, ఈ షాట్ బాగాలేదు, పర్సనలీ ఫినాన్షియలీ, అండ్ యూ కాంట్ కంప్లైన్ అబౌట్ ఇట్. వర్స్ట్ పార్ట్ ఇస్ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చేసింది అనుకో, చూడు నువ్వు చేయమన్నావు ఇట్లా చేసినా అవ్వట్లేదు, వాట్ విల్ యూ కంప్లైన్? సంథింగ్ యూ చోజ్ అబౌట్, దెర్ ఇస్ నథింగ్ యూ కెన్ కంప్లైన్ అబౌట్. సఫర్, జస్ట్ సఫర్ అంతే. బట్ ఈ గ్రాఫ్ అప్ అండ్ డౌన్ గ్రాఫ్ అనేది ఒక పాయింట్ తర్వాత అంటే అంత బాయిల్ అప్ అయ్యి అలా అలా ఏం అనిపిస్తుంది. ఐ మీన్ ఈ ఫీల్డ్ అని కాదు, మనం చూస్ చేసుకునే చాయిసెస్లో కన్వెన్షనల్ ఫీల్డ్స్ కాకుండా ఇంకా ఏ ఫీల్డ్లో, ఆర్ట్ ఫీల్డ్స్లో చూస్ చేసుకున్నప్పుడు ఏది ఎక్కువ స్టేక్లో ఉంటుందంటే మెంటల్ హెల్త్. అంటే ఫినాన్షియలీ నువ్వు సస్టైనబుల్గా ఉన్నా ఉండకపోయినా మెంటల్ హెల్త్ వైజ్ యూ హ్యావ్ టు, అంటే ఎంత పర్సనల్ షిట్ నడుస్తున్నా యూ హ్యావ్ టు బి. అంతే కదా. ఇప్పుడు నేను కెమెరా యాక్షన్ చెప్పక ముందు నేను ఇక్కడ ఏడుస్తూ కాల్ చేస్తూ ఫోన్లో అరుచుకుంటూ ఇది చేస్తా అది చేస్తా, ఇప్పుడు యాక్షన్ చెప్పగానే యూ హ్యావ్ టు బి లైక్ హాయ్, యూ హ్యావ్ టు యాక్ట్. మెంటల్ హెల్త్ ఇస్ ఆల్వేస్ ఎట్ స్టేక్ ఫర్ ఎనీ చాయిస్ దట్ యూ మేక్ ఇన్ లైఫ్. అంటే కన్వెన్షనల్గా వెళ్ళిపోతున్న లైఫ్ కాకుండా ఏది చూస్ చేసుకున్నా నువ్వు చేసుకున్నావు కాబట్టి నువ్వు పడాలి. యా చాలా ఉంటాయి. బట్ ఏ ఫీల్డ్లోనైనా తీసుకున్నా నీ ఒక వర్క్ నచ్చలేదన్నో, లేకపోతే నువ్వు అప్పుడు ఆ పర్టికులర్ టైంలో అక్కడ అలా బిహేవ్ చేయడం నచ్చలేదేమో అని కామెంట్ చేస్తారు. అది కూడా డైరెక్ట్గా లేకపోతే సివియారిటీని బట్టి, ఇండైరెక్ట్గా లేకపోతే డైరెక్ట్గా సివియారిటీని బట్టి. ఇక్కడ ఏంటి అంటే పొద్దున్న లేస్తే దే కెన్ కామెంట్, అంటే మనమే రైట్ ఇచ్చినట్టు ఇండస్ట్రీలో, విజిబుల్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు టాప్ టు బాటమ్ దేని మీదైనా కామెంట్ చేయొచ్చు. అండ్ నీ క్యారెక్టర్ మీద కామెంట్ చేయొచ్చు, నీ బిహేవియర్ మీద కామెంట్, అంటే ఇక్కడ బౌండరీస్ ఏం లేదు, దేని మీదైనా కామెంట్ చేయొచ్చు, ఎవరైనా కామెంట్ చేయొచ్చు. నువ్వు డిఫెండ్ చేయడానికి వద్దనడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే అరే నువ్వు పబ్లిక్ ఫిగర్ అంటే పబ్లిక్ రైట్ ఉంది నీ గురించి మాట్లాడడానికి. ఉందా? ఓ ఉందేమో. అంటే ఇట్స్ లైక్ దాట్. అంటే యూ డోంట్ హ్యావ్ సే అరే ఇలా ఎందుకు అన్నారు అంటే మా ఇష్టం. అంత అనకూడదు అంటే ప్రైవేట్గా ఉండు. ఇప్పుడు నువ్వు నీ లైఫ్ని తీసుకొచ్చి పబ్లిక్గా పెట్టావు కాబట్టి అనే రైట్ నాకు ఉంది. ఓ ఉందా? ఓకే. అంటే స్టార్టింగ్లో దిస్ యూస్ టు ట్రిగ్గర్ సో మచ్. అంటే మనం చిన్నప్పటి నుంచి ఇలా నలుగురితో మాటలు పడ్డం అలవాటు చేసుకుని ఉండం కదా. సో ఏదైనా ఇంట్లో ప్యాంపర్డ్గా ఉంటాము, ఫ్రెండ్స్ అలా ఉండే టైప్, సడన్ గా యూ గెట్ టూ మచ్ అటెన్షన్ విచ్ ఇస్ గుడ్, అండ్ ఆల్సో టూ మెనీ కమెంట్స్ దట్ యూ కాంట్ హ్యాండిల్ ఫ్రమ్ ఆల్ ద వేస్. టూ మచ్ ఆఫ్ బ్యాషింగ్ ఆల్సో, ఒకటి తప్పు అలా ఇలా. అండ్ our mind is such that 10 మంది పొగిడినా ఒక్కళ్ళు ఏం నెగిటివ్ పెట్టారో అవునా ఇలా అన్నారంటే ఇస్ సంథింగ్ రాంగ్ విత్ మీ అటే వెళ్తుంది. our mindsets are like that. అది స్టార్టింగ్లో ఇట్ యూస్ టు ఎఫెక్ట్ మీ సో బ్యాడ్లీ. తర్వాత I have better things to worry about, man. I mean, I have to deal with life. I don't have time for this. Jo hai so hai. ఓకే, వ్యూయర్స్ కామెంట్ చేస్తున్నారు ఇదంతా మనకి దూరంగా ఉన్న వాళ్ళు. ఓకే ఫైన్, ఒక ఆడిషన్కి వెళ్ళినా, ఆడిషన్ తీసుకున్నా, ఒక ఆడిషన్కి వెళ్తే అంటే ఆడిషన్కి లోపల అడుగు పెడుతున్నప్పుడే యూ గేవ్ దెమ్ రైట్. ఓకే నేను ఇప్పుడు ఆడిషన్ ఇస్తా, నువ్వు నా యాక్టింగ్ గురించి కామెంట్ చేస్తావా, నా పర్సనాలిటీ గురించి కామెంట్ చేస్తావా, లేకపోతే పక్కకి వెళ్ళి అట్లంటే ఇట్లంటే నా క్యారెక్టర్ గురించి కామెంట్ చేస్తావా. ప్రొఫెషనల్గా డీల్ చేయాల్సి వచ్చినప్పుడు ఇట్స్ మోర్ హర్టింగ్ కదా. అంటే యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ ఆర్ ఆన్ యువర్ ఫేస్, ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. వెనకేం మాట్లాడినా ఐ కాంట్ గో కరెక్ట్ ఎవ్రీబడి దట్ ఈస్ టాకింగ్ బిహైండ్ మై బ్యాక్, డోంట్ డూ దిస్, ఐఎమ్ నైస్ పర్సన్ అంత నా ఎక్స్ప్లెయిన్. సరే నా ముందు ఆన్ మై ఫేస్ డెఫినెట్లీ దే డోంట్ డూ ఇట్, ఆన్ యువర్ ఫేస్ ఇఫ్ ఇట్. బట్ డిడ్ ఎనీవన్ అంటే ఆన్ ఫేస్ చెప్పారా? చెప్పరు కదా, అదే అంటున్నాను. ఆన్ ఫేస్ దే డోంట్ డూ ఇట్. అండ్ సమ్హౌ ఎక్కడైనా లైన్స్ క్రాస్ అయ్యి ఆన్ ఫేస్ ఉన్నా వీఆర్ స్టబర్న్ ఎనఫ్ టు టాక్. ఎందుకట్లా యూ కాంట్ డూ దిస్ అని మాట్లాడే స్టేట్ లో మనం ఉంటాం కాబట్టి వి విల్ డిస్కస్ అబౌట్. బట్ ఎప్పుడైనా సిచ్యువేషన్ వచ్చిందా ఆయన వాళ్ళని ఫేస్ మీద అన్నా ఆ వర్క్ ఎన్వైరన్మెంట్లో ఉన్నాం కాబట్టి, ఆయన ఒక డైరెక్టర్ పొజిషన్ లేకపోతే ఇంకేదైనా మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీకన్నా హై పొజిషన్ ఉంటే తిరిగి ఆయన కామెంట్ చేయలేను అని జస్ట్ స్మైల్ చేసి పక్కకు వచ్చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? పక్కకు వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, అనేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి.
చాలా రోజులు అనేసిన తర్వాత ఫీడ్బ్యాక్ లో వచ్చి యూ కాంట్ సే దాట్ హీ ఆర్ షీ ఈస్ ఇన్ అ బెటర్ పొజిషన్ ఆర్ ఇది కాబట్టి యూ హ్యావ్ టు నాట్ డూ ఇట్ అన్న ఇన్పుట్స్ విన్నాక ఫైన్ చలో లోలో ఉన్నాను మళ్ళీ మాటలు కూడా ఎందుకు అని కంట్రోల్ అంటే దట్స్ హౌ యూ లెర్న్ ఏమో కదా ఒకటి చేసిన తర్వాత విత్ దాట్ యూ లెర్న్ దట్ ఓహో ఇది చేసి ఉండకూడదు అనేసిన సిచ్యుయేషన్స్ చాలా ఉన్నాయి దాని తర్వాత నేర్చుకుని ఇప్పుడు ఇట్స్ లైక్ యా ఇప్పుడు అంటే 4 ఏళ్ళు అయిపోయింది కదా సో ప్రో అయిపోయాం ఓకే వాట్ ఎవర్ యూ సే ఐఎమ్ ఎట్ యువర్ సర్వీస్ ఫైన్ ఇప్పుడు అర్థమైందా అంటే ఎక్కడెక్కడ అబ్స్టికల్స్ ఉంటాయో మనకి ట్రిగ్గర్ అయిపోతుంది కదా ఈజీగా తెలుస్తుంది దట్ సేఫ్ ప్లే ఇక్కడ అట్లా వెళ్ళడం వచ్చిందా డెఫినెట్లీ వచ్చింది ప్రొఫెషనల్ గా అదంతా వచ్చి ఎక్కడో దగ్గర వెంట్ అవుట్ ఉండాలి కదా ఫ్రెండ్స్ దగ్గర పేరెంట్స్ దగ్గర ఫోన్ లోనో వెంట్ చేసుకోకపోతే లైక్ ఐ సెడ్ మెంటల్ హెల్త్ ఇస్ ఆల్వేస్ ఎట్ స్టేక్ ఆ క్షణానికి ఆ నిమిషానికి అర్జ్ కంట్రోల్ చేసుకున్నా somewhere is that butterfly effect is always there. ఇంకెక్కడో ఒక దగ్గర you will take it out. Okay.